కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘాన్ని టార్గెట్ గా చేసుకొని సంధిస్తూ ఉన్న ప్రశ్నలు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఎన్నికల సంఘం బీజేపీతో చేతులు కలిపి దేశంలో ఎన్నికలను ప్రభావితం చేస్తోందని రాహుల్ చేసిన సంచలన ఆరోపణకు ఎన్నికల సంఘం నుంచి సరైన సమాధానం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు తెచ్చేలా ఓట్లను దొంగిలిస్తున్న పార్టీల తీరుపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన విషయాలే వెల్లడించారు. ఎన్నికల సంఘం తీరుతెన్నులను ఆయన ఎండగట్టారు. అనేక లోపాలను, ఎన్నికల్లో జరిగిన అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చారు. దానిపై ఎన్నికల సంఘం స్పందించిన తీరు అంత సంతృప్తిగా ఉన్నట్లు అనిపించదు. కాగా రాహుల్ వాదనను ఖండిస్తూ దేశ ప్రజలను ఆయన అవమానించారని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. రాహుల్ గాంధీ వ్యక్తం చేసిన అలాగే ఆధారాలు చూపిన అంశాలపై ఎన్నికల సంఘం నేరుగా స్పందించి ఉంటే బాగుండేది. అలా కాకుండా ప్రమాణం చేయాలంటూ ప్రకటన చేయడం అర్థవంతమనిపించదు. గత సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో సైతం ఇవే తరహా అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి. ముఖ్యంగా 49 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయన్న ఆరోపణపై ఇంతవరకు సరైన జవాబు రాలేదు. అసాధారణ రీతిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏపీలో విజయం సాధించడంపై చాలామంది ఆశ్చర్యం చెందారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కొన్ని ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో పరిశోధన చేసి రాహుల్ తన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన ఏపీలో జరిగిన తంతుపై కూడా మాట్లాడి ఉంటే క్రెడిబిలిటీ పెరిగి ఉండేదేమో. అలా కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉన్న సంబంధ బాంధవ్యాల రీత్యా ఆ ప్రస్తావన చేయలేదేమో అన్న అనుమానం కలుగుతుంది. లేదా కాంగ్రెస్కు ఏపీలో ఎలాంటి పట్టు లేనందున ఆయన దాని జోలికి వెళ్లలేదేమో తెలియదు. రాహుల్ గాంధీ 5 రకాలుగా ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. డూప్లికేట్ ఓట్లు, ఫేక్ అడ్రస్లు, ఒకే చిరునామాలో భారీగా ఓట్లు, ఇన్వాలిడ్ ఫోటోలు, ఫామ్ నెంబర్ 6 దుర్వినియోగం, సాయంత్రం పోలింగ్ ముగిసే టైంకి ఉన్న పోలింగ్ శాతానికి ఆ తర్వాత రాత్రి వరకు నమోదైన పోలింగ్ శాతాలపై అనుమానాలు రావడం, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి ఎన్నికల సంఘం సిద్ధపడకపోవడం, ఇలాంటి కారణాలను ఆయన వివరించారు. ఇక్కడ ఒక మాట అంగీకరించాలి, ఇలాంటి అవకతవకల్లో కొన్ని ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పాలి. ఉదాహరణకు డూప్లికేట్ ఓట్లు సర్వసాధారణం అన్న భావన ఏర్పడింది. ఏపీలో నమోదైన ఓటర్లు పలువురు తెలంగాణలో నివసిస్తుంటారు. ఎన్నికల రోజున పెద్ద ఎత్తున వాహనాల్లో ఏపీకి తరలి వెళ్తుంటారు. వారిలో అనేక మందికి తెలంగాణలో కూడా ఓట్లు ఉంటున్నాయి. వీటిని ఏరివేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినా అవి పూర్తిగా జరిగినట్టు అనిపించదు. బీజేపీ కోసం ఎన్నికల సంఘం అక్రమాలకు అవకాశం ఇస్తోందని రాహుల్ ఆరోపించారు. ఈసీ నేరుగా అవకతవకలకు పాల్పడకపోవచ్చు, కానీ జరుగుతున్న వాటిని అరికట్టకపోవడం వల్ల అభియోగాలకు గురవుతోందని చెప్పాలి. తద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, దాని మిత్రపక్షాలకు ఉపయోగపడుతోందన్న అభిప్రాయం కలుగుతోంది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలని ఆశిస్తున్నప్పటికీ ఆచరణలో అలా జరగడం లేదన్నది వాస్తవమే. ఉదాహరణకు ఏపీలో ఎన్నికల సమయంలో బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పలువురు పోలీసు అధికారులను బదిలీ చేయాలని అంటూ ఒక జాబితా ఇచ్చారు. ఆ డిమాండ్ను ఈసీ అంగీకరించడమే కాకుండా బీజేపీ వారు సూచించిన అధికారులనే నియమించారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ఈ క్రమంలో నిష్పక్షపాతంగా ఉండే పోలీసు అధికారులను తప్పించారన్న సందేహాలు కలిగాయి. దానికి కారణం టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడ్డమేనని అంతా భావించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఈసీ ద్వారా తమకు కావలసిన పనులు చేయించుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లో ఏకంగా 1,250,000 దొంగ ఓట్లు ఉన్నట్లు రాహుల్ సాధికారికంగా వెల్లడించారు. అవి ఏ రకాలుగా కూడా ఉన్నాయో తెలిపారు. వాటిలో 40,000 మంది ఓటర్లవి నకిలీ అడ్రస్లని ఆయన తేల్చారు. ఓటర్ల నమోదంశంలో కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు అచ్చంగా నకిలీ ఓట్లను చేర్పిస్తున్నాయి. వాటిని ఏరివేసే టైం కూడా అధికారులకు ఉండడం లేదు. గత కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఈ తంతును ఎన్నికల సంఘం అరికట్టలేకపోతోంది. ఇక ఎన్నికల రోజున సాయంత్రం వరకు జరిగే పోలింగ్ ఒక ఎత్తు అయితే ఆ తర్వాత పోలింగ్ మరో ఎత్తుగా ఉంటుంది. కొన్ని ఎంపిక చేసుకున్న బూతుల్లో సిబ్బందిని, పోలీసుల్ని ఆకట్టుకుని ఈవీఎంల ద్వారా భారీగా దొంగ ఓట్లు వేస్తున్నారనేది మరో అభియోగం. నిజంగానే జనం బారులు తీరి నిలబడి ఉంటే పర్వాలేదు, అలా కాకుండా జరిగితేనే సమస్య. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఇవ్వడం లేదని చెబుతున్నారు. సో అందువల్లే పోలింగ్ నాటి ఓట్ల శాతం, కౌంటింగ్ నాటి ఓట్ల శాతానికి పెద్ద తేడా వస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ సంస్థలు ఇలాంటి వాటిపై అధ్యయనం చేసి నివేదికలను సమర్పిస్తున్నాయి. ఏపీలో 12.5% ఓట్లు అంటే సుమారు 49 లక్షల ఓట్లు తేడా వచ్చాయని ఆ సంస్థలు తేల్చాయి. రాహుల్ గాంధీ కోరినట్లు సాయంత్రం 6 గంటల తర్వాత జరిగినట్లు చెబుతున్న పోలింగ్కి సంబంధించి క్యూ లైన్ల సీసీటీవీ ఫుటేజ్ని అడిగిన వారికి ఈసీ అందించి ఉంటే అనుమానం కలిగేది కాదు. అలా ఇవ్వకపోగా దాన్ని ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు. ఏపీ అనుభవాన్ని రాహుల్ గాంధీ ఉపయోగించుకుని ఉంటే
ఆయన ప్రజెంటేషన్కు మరింత విశ్వసనీయత వచ్చేది. కొన్ని చోట్ల ఈవీఎంలలో పోలైన ఓట్లకు కౌంటింగ్లో వచ్చిన ఓట్లకు తేడా ఉన్నట్లు ఏపీలో కొందరు అభ్యర్థులు గమనించారు. ఒంగోలు నుంచి వైసీపీ పక్షాన పోటీ చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దీనిపై దరఖాస్తు పెట్టుకున్నా ఎన్నికల అధికారులు అంగీకరించకుండా డ్రామా నడిపారు. ఆయన న్యాయస్థానానికి వెళ్ళినా ఫలితం దక్కలేదు. బాలినేని తదుపరి జనసేన పార్టీలో చేరి ఆ విషయాన్ని వదిలేశారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వంటి వారు ఈవీఎంలను ఎలా మ్యానిపులేట్ చేయవచ్చో తమ వద్ద ఉన్న టెక్నికల్ వ్యక్తుల ద్వారా చూపించారు. ఆయన ఈవీఎంలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చని అమెరికా మంత్రి తులసి గబర్డ్, టెస్లా అధినేత ఎలన్ మస్క్లే కాకుండా భారత్కు చెందిన పలువురు చెబుతున్నారు. పోలీసులు ఆయా కేసుల్లో నిందితుల నుంచి సెల్ ఫోన్, ల్యాప్టాప్ వంటి వాటిని స్వాధీనం చేసుకుని అందులో ఉన్న వాటిని రిట్రీవ్ చేస్తున్నప్పుడు ఈవీఎంలను ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉండదా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ పోలింగ్ నాటికన్నా కౌంటింగ్ నాటికి పెరగడంపై విజయనగరం నుంచి లోక్సభకు పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ కోర్టుకు వెళ్ళినా ఇంకా నిర్ణయం రాలేదు. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్పై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో 48 లక్షల ఓట్లు పెరిగిన తీరు చూస్తే ఎన్నికల్లో మ్యానిపులేషన్ వల్లే జగన్ ప్రభుత్వం ఓడిపోయిందని అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రధానంగా ఓటర్ల జాబితా సంబంధించిన అక్రమాలపై ప్రశ్నలు సంధించారు. దీనిపై ఎన్నికల సంఘం ఆయన ప్రమాణం చేయాలని, అఫిడవిట్ వేయాలని చెబుతోంది. రాహుల్ గాంధీ నిజంగానే బాధ్యత లేకుండా ఆరోపణలు చేసి ఉంటే ఈసీ కూడా అదే తరహాలో మరింత బాధ్యతారాహిత్యంగా బదులిచ్చిందనిపిస్తోంది. ఎన్నికల సంఘం వంటి కీలక సంస్థ కూడా అభియోగాలకు గురయ్యే పరిస్థితి ఉంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు తెస్తుంది.